ఈ తమ్ముడు వాళ్ళ సిస్టర్ కి ఇవ్వాలనుకున్న మొబైల్ కింద పడి పగిలిందని 150 కిలోమీటర్స్ బైక్ మీద జర్నీ చేసుకుని వచ్చి మన దగ్గర అయితే రిపేర్ చేయించుకున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఎస్ మొబైల్ తో నరసనపేట. ఈ మొబైల్ మాల్ వచ్చేసి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అండి. మీరు ఇక్కడ చూసినట్టయితే లోపల డిస్ప్లే అంతా బాగుంది, పైన అయితే టచ్ ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఇదే కండిషన్ లో మీ దగ్గర ఏ మొబైల్ ఉన్నా తక్కువ బడ్జెట్ లో మన దగ్గర ఓన్లీ టచ్ గ్లాస్ రీప్లేస్మెంట్ అనేది అవుతుందండి. ఈ మొబైల్ అయితే కొని జస్ట్ 7 days అయ్యిందంట. వాళ్ళ సిస్టర్ కి గిఫ్ట్ గా ఇద్దాం కొనుక్కున్న మొబైల్ అయితే కింద పడి పగిలిపోయింది. ఇప్పుడు అతని మాటలోనే విందాం. ఎక్కడి నుంచి వచ్చారా? డైరెక్ట్ గా దీనికోసం బాచించుకోవడానికి వచ్చారా? మొబైల్ బాచించుకోవడం. ఏమైంది మొబైల్ కంప్లైంట్ ఏంటి? డిస్ప్లే పోయింది. ఓకే, పైన టచ్ గ్లాస్ బ్రేక్ అయిందా? నేనైతే డిస్ప్లే అనుకున్నాను. ఓకే, డిస్ప్లే ఓకే, గ్లాస్ అని ఓకే. ఎక్కడ చూసారు మరి మన వీడియో? ఇన్స్టాలో చూసాను, స్క్రోల్ చేస్తుంటే చూసాను. ఓకే, ఓకే. అయిపోయిందా మరి టచ్ గ్లాస్ రీప్లేస్మెంట్ లో? అయిపోయింది. మళ్ళీ ఎన్ని డేస్ అయింది ఫోన్ కొని? ఎన్ని డేస్ అయింది? 7 days అయింది, పగిలిపోయిందా? ఓకే, ఇప్పుడు మొబైల్ కొన్నప్పుడు ఎలా ఉందో మరి అలా ఉందా? అలానే ఉంది. ఓకే, బడ్జెట్ ఎంత తక్కువ ప్రైస్ లో చేసాం మనం మరి? ఓకే, ఓకే. నువ్వు అంత లాంగ్ నుంచి వచ్చినందుకు హ్యాపీ అన్న మరి? ఓకే, ఓకే. థ్యాంక్ యూ బ్రో.